కొత్త ఫ్రెండ్స్తో చెన్నైలో ఒక మాల్కి వెళ్ళాం. మాల్కి ఎందుకు వెళ్ళామంటే పిల్లలకి హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి కదా, బయటికి తీసుకెళ్ళమని గొడవ అనమాట. కానీ అందరూ వెళ్ళడానికి కుదరట్లేదు, పిల్లలన్నీ తీసుకెళ్దామని చెప్పి మా పాప గొడవ పెడితే తీసుకొని వెళ్ళామన్నమాట. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరెంట్స్ అందరూ వచ్చారు. ఫస్ట్ టైం వీళ్ళందరినీ మీట్ అవ్వడం, స్కూల్లో కూడా ఎప్పుడు మీట్ అవ్వలేదు. అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. వెళ్ళినప్పటి నుంచి కూర్చొని మాట్లాడుకున్నాం, కాఫీ తాగుతూ ఫుల్గా. పిల్లలేమో ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయారు అనమాట. గేమ్స్ ఆడుకుంటాం, మాల్ కదా, గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. మేమందరం శుభ్రంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ, అలాగే పిల్లల గురించి, స్కూళ్ళ గురించి, ఫ్యామిలీ గురించి అన్నీ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. లేడీస్ మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఎక్కడ ఆపుతారంటే తెలుసు కదా మీకు. టాపిక్ అలా 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 వెళ్ళిపోతానే ఉంది. పిల్లలు ఇలాగ గేమ్స్ అన్నీ ఆడుకొని వచ్చేసారనమాట. చూసారా పిల్లల గ్యాంగ్ ఇది. మొత్తం అందరూ ఒక ఫోటోకి ఫోజ్ ఇవ్వండి అంటే ఇలా ఫోజ్ ఇచ్చారు పిల్లలు. సూపర్గాను బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం. మేము వెళ్ళింది ఒక 3 hours ఉన్నాం అన్నట్టు మాల్కి వెళ్ళి. సో పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు. గేమ్స్ అన్నీ ఆడుకొని వచ్చినప్పుడు వాళ్ళ సంతోషం చూడాలి. గేమ్లో ఏదో చాక్లెట్స్ ఏదో విన్ అయ్యారంట. మా అమ్మాయి ఎగ్జైట్మెంట్ చూడండి ఒకసారి. ఏ 5 seconds தான் இருக்கு. சீக்கிரம் சீக்கிரம் குடு விடு ப்ளீஸ். எடுக்கறியா இல்லையா மேன்? తను గెలిచిన చాక్లెట్స్, గిఫ్ట్స్ అన్నీ తీసుకొని వచ్చి పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్లో ఉన్నారు. అది గేమ్స్ అయిపోయిన తర్వాత చక్కగా ఫుడ్ కోర్ట్ని పడిపోయి రకరకాలుగా ఫుడ్స్ అన్నీ ఆర్డర్ చేసుకొని ఎవరికి నచ్చింది వాళ్ళు. మేమందరం షేరింగ్ కూడా చేసుకున్నాం అనమాట. ఆర్డర్ చేసుకున్నది కొత్త ఫ్రెండ్స్తో బాగా అనిపించింది. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.